ఎలక్షన్ తర్వాత భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది కదా, ఎలా చూడొచ్చు? సో దాదాపు మనం ఒక 5-6 నెలలుగా దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది, మాపు అవుతుందని. బట్ ఎట్ లాస్ట్ 6 months తర్వాత ఎవరు ఊహించలేదు అవుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజే ఇది అవుతుందని ఎవరు ఊహించలేదు. ఇంకా ఆలస్యం అవుతుందిలే, అవుతుందో కాదో అని అనుకున్న పరిస్థితి. సో మాట్లాడదాం. మనతో పాటు అంపిరాయని శేషు గారు, తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ ఏమంటారు ఎకానమిస్ట్ అనుకోండి, లేకపోతే స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అనుకోండి. సో అన్ని విషయాల మీద కూడా ఆయన మాట్లాడగలరు. ముఖ్యంగా బంగారం, అదేవిధంగా వెండి ధరలు ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ తర్వాత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఒక్కసారిగా దాదాపు 700 పాయింట్ల వరకు ఇవాళ పెరిగిన పరిస్థితి. నిఫ్టీ దాదాపు 2.5 to 3% బ్రాడర్ అన్ని ఇండెక్స్లు కూడా పెరిగిన పరిస్థితి. సో ఇది సస్టైన్ అవుతుందా లేదా, ఇప్పుడు ఏ సెక్టార్ స్టాక్స్ కొనాలి అన్న విషయాలు చర్చించేందుకు మనతో పాటు శేషు గారు ఉన్నారు. శేషు గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. సార్, ఏం చెప్తారు ఈ ట్రేడ్ డీల్ ఇప్పుడు వచ్చిన తర్వాత? ఇప్పుడు మనం 26,200 అన్నది 2024 అక్టోబర్లో ఆల్ టైమ్ హై హిట్ అయింది. సరే, మొన్న 26,373 దగ్గరలో. సో దాదాపు 1.5 year గా స్టాక్ మార్కెట్ అక్కడక్కడే ఉన్న పరిస్థితి. ప్రపంచంలో మిగతా దేశాలన్నీ స్టాక్ మార్కెట్లు కూడా ఆల్ టైమ్ హైలు, కొత్త రికార్డులు సృష్టిస్తుంటే మన ఎకానమీ ఏమో పెరుగుతోంది. బట్ స్టాక్ మార్కెట్, నిఫ్టీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకేమో లాభాలు రావట్లేదు. ఇంకోవైపు చూస్తే గోల్డ్ అండ్ సిల్వర్ ఏమో విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి, విపరీతంగా ప్రాఫిట్స్ వచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత మీరేమంటారు? వాట్ షుడ్ బి ది స్ట్రాటజీ ఆఫ్ ఇన్వెస్టర్స్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్? సో అంటే ట్రేడ్ డీల్ అనేది కొంచెం మనం కొద్దిసేపు దాన్ని పక్కన పెట్టి కొద్దిసేపు ఓవరాల్ గా అంటే లాస్ట్ 2 ఏళ్లలో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది అనేది గమనిస్తే, అంటే ఇండెక్స్ పరంగా అయితే లాస్ట్ 2 years ఇయర్ ఆన్ ఇయర్ బాగానే రిటర్న్స్ రావడం జరిగింది. అంటే బాగా అంటే అద్భుతంగానే కాదు, 7-8% కైండ్ ఆఫ్ రిటర్న్స్ నిఫ్టీ పరంగా వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బాగా హెవీగా దెబ్బతిన్నాయి. ఇంకా చెప్పాలంటే దాదాపు అందరి పోర్ట్ఫోలియోస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్తోనే నిండిపోయి ఉంటుంది. ఎవరు కూడా ఇండెక్స్ స్టాక్స్లో ఎవరు కూడా పెట్టుకోరు. కాబట్టి ఏంటంటే దాదాపు అందరు ఇన్వెస్టర్స్ బాగా నెగిటివ్స్ చూశారు. నెగిటివ్ రిటర్న్స్ లాస్ట్ 2 ఏళ్లలో చూశారు. దానికి ముందు 22-23లో అద్భుతంగా మార్కెట్స్ పెరిగాయి, ఇండెక్స్ పెరిగింది. దాంతోపాటు మిడ్ క్యాప్కి అయితే అసలు అద్భుతమైన యుగమని చెప్పొచ్చు. అయితే ఈ లాస్ట్ ఒక 1.5 yearలో జరిగింది ఇంకోటి ఏం జరిగిందంటే గ్లోబల్గా, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ మార్కెట్స్ 45%, సౌత్ కొరియన్ 2025లో 75%, అదేవిధంగా యుఎస్ మార్కెట్స్ అద్భుతంగా పెరిగాయి. మన మార్కెట్స్ మాత్రం పెరగలేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఇప్పుడు చెప్పిన కంట్రీస్ అన్నిటికన్నా గ్రోత్ పరంగా ఏది ముందు ఉంది అంటే మన ఇండియానే బాగా గ్రోత్ పరంగా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. లాస్ట్ ఇయర్ బాగుంది, దానికి ముందు ఇయర్ బాగుంది, తర్వాత ఈ ఇయర్ ప్రొజెక్షన్స్ కూడా బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఇక్కడ ఒక గేమ్ చేంజ్ అనేది చెప్పగలుగుతాను నేను. అంటే బడ్జెట్, దాని తర్వాత ఇమీడియట్గా పక్క రోజు బడ్జెట్ అయిపోయిన మనకి 1-2 రోజుల్లోనే అటు యుఎస్ ట్రేడ్ ఏదైతే ఉందో ట్రేడ్ డీల్ ఇండియాతో మనకి చేసుకోబోతుందో ఇది ఒకటి. అంటే ఒక పాజిటివ్, అంటే ఇది సెంటిమెంట్ని పాజిటివ్గా చేస్తుంది. అంటే ఇమ్మీడియట్గా దీనివల్ల అద్భుతాలు జరుగుతాయని నేను అన్నాను. బట్ ఒక ఓవరాల్గా ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో ఇన్ని రోజులు మనం చూసాము, ఒక నెగిటివ్ సెంటిమెంట్ కాస్త ఇప్పుడు పాజిటివ్గా మనం మారనుంది. మీకు ఇంతకుముందు గతంలో కూడా ఇదే స్టూడియో ద్వారా మనకి చెప్పడం జరిగింది. మీరు అడిగినప్పుడు ఇండియాని వదులుకొని ఏ కంట్రీ కూడా ఇప్పుడు ఇండియాని వదులుకోదు. యుఎస్ అనే కాదు, ఎవరు కూడా మనం చూసాం రీసెంట్గా యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా మన ఇండియాకి దగ్గర కావడము. సో ఈ విధంగా అటు రష్యా కావచ్చు, అన్ని దేశాలు కూడా ఇండియాకి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి కూడా చెప్పగలుగుతాను,
ఇండియాని దూరం పెట్టి యుఎస్ ఎకానమీ ముందుకు వెళ్ళడం కూడా అంత ఈజీ కాదు. అక్కడ కంపెనీస్ కూడా ట్రంప్ని యాక్సెప్ట్ చేయవు, అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి యాక్సెప్ట్ చేయవు. అందుకే మనకి ఈరోజు చూసాము మన ఇండియాకి తల ఒగ్గి అటు యుఎస్ ముందుకొచ్చింది. సో కాబట్టి అదంటే ఇది ఒక పాజిటివ్ సైన్గా చూడగలుగుతాను. ఫ్యూచర్లో నెక్స్ట్ 2-3 ఏళ్ళు, అంటే ఇన్ని రోజులు లాస్లో ఉన్నారు నాకు తెలుసు, చాలా మంది లాస్లో ఉన్నారు, అందరికీ ఒకటే చెప్పగలుగుతాను, వెయిట్ చేయండి, కొంచెం ఓపికతో ఉండండి. ఇండియాకి మంచి రోజులు ఉన్నాయి, స్టాక్స్ మంచి రోజులు ఉన్నాయని చెప్పగలుగుతాను. సో ఒకటి ఇప్పుడు ట్రేడ్ డీల్ గేమ్ చేంజర్ కాబోతుందా భారతదేశ స్టాక్ మార్కెట్ కి? 1.5 year గా చాలా మంది కూడా ఈ 1.5 year లో వచ్చిన వాళ్ళైతే అసలు స్టాక్ మార్కెట్ వేస్ట్, గోల్డ్ అండ్ సిల్వర్ బెటర్, దానిలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, ఇంకా దేనిలో ఇన్వెస్ట్ చేసినా బెటరే అనుకునే సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుందా ఈ డీల్ వల్ల, ముఖ్యంగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్? ఒక్కటండి, అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన ఇండియా నుంచి వెళ్ళిపోయారు భారీగా. అంటే మీకు చెప్తాను, లాస్ట్ 1-2 నెలలు తప్ప ఈ 20 నెలల్లో ప్రతి నెల వాళ్ళు నెట్ సెల్లర్స్ గానే ఉన్నారు, నెట్ సెల్లర్స్ కొన్నారు. ఇంకా చెప్పాలంటే లాస్ట్ 6 నెలల్లో 1,87,000 కోట్లు అమ్మారండి. అంటే లాస్ట్ 6 నెలలు, జూలై నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు ఏ నెలలో వాళ్ళు కొనలేదు, అలా అమ్ముకుంటూ పోయారు.